వచ్చిందండి. ఒకసారి మళ్ళీ అప్పుడు వచ్చింది. మోర్‌లోకి వెళ్ళండి. వచ్చింది ఆల్రెడీ. రికార్డింగ్ వచ్చింది. వచ్చిందండి. రికార్డింగ్ వచ్చిందా? వచ్చింది. రికార్డ్ ఆన్ చేయండి. ఆల్రెడీ రికార్డింగ్ లోనే ఉంది మేడం. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దామా? ఏమన్నా ఇబ్బంది వస్తే మీరు కంట్రోల్ మీరే కంట్రోల్ చేయాలి. ఇక ఓకే ఓకే మేడం. కాదు ఇక. ఓకే ఓకే మేడం. నాకు ఇక ఆప్షన్ ఉండదు. అలాగే అలాగే మేడం. మధ్యలో ప్రభాకర్ గారు ఏంటో అడిగారు మేడం. మధ్యలో ప్రభాకర్ గారు ఏంటో అడుగుతున్నారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్కి. సార్ మహారాజ్ రమేష్ గారు మనం అందరం అన్మ్యూట్ లో ఉందాము. సార్ మళ్ళీ కంట్రోల్ చేయడం కొంచెం సార్ ఇబ్బంది అవుద్ది. మీరు సార్ అర్నాథ్ బాబు గారు ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే మీరు మ్యూట్ చేయొచ్చు, హోస్ట్ కాబట్టి. ఓకే ఓకే మేడం. మాకు అవకాశం ఉండదు. మేము మామూలు పార్టిసిపెంట్ లాగానే మాకు కూడా ఎంకరేజ్ చేస్తేనే ఇవ్వగలుగుతారు మీరు. ఓకే ఓకే మేడం. ఓకే సార్. సరే కంటిన్యూ చేద్దామా భాస్కర్ రావు గారు? సార్ కూడా సార్ మీరు ఉన్నారా? మీకుంది ఆప్షన్? ఏమిటి మేడం? భాస్కర్ రావు గారు అన్మ్యూట్ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను. అన్మ్యూట్ లోనే ఉన్నారు మేడం. సార్ స్టార్ట్ చేద్దామా ఇక? భాస్కర్ రావు గారు మాట్లాడండి ఒకసారి. ఇన్వైట్ చేయనా? రెడీయా సార్? భాస్కర్ రావు సార్ ఓకే అంటే ఇక ఇన్వైట్ చేస్తా. ఆల్రెడీ సార్ అన్మ్యూట్ లోనే ఉన్నారు మేడం. ఏమైందో రమేష్ గారు కాల్ చేయరే సార్ మాట్లాడట్లేదు. హలో వస్తాను సార్. సార్ ఇప్పుడు వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. సార్ ఎక్కడ సౌండ్స్ వస్తున్నాయి అర్నాథ్ బాబు గారు, వాళ్ళని మ్యూట్ చేసేయండి. ఈ రోజు మనకు మెమొరీ అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఈపీఎస్ లో గానీ జీవితంలో గానీ జ్ఞాపక శక్తి లేకపోతే ఎందులో మనం విజయాన్ని సాధించలేము. జ్ఞాపక శక్తి ఉండాలి. ఈపీఎస్ లో కూడా మనం ఎంత ప్రిపేర్ అయినా పైకి స్టేజ్ మీదకి వెళ్ళాక గుర్తులేదనుకోండి ఏం చేయలేము. ఆ జ్ఞాపక శక్తి అనే విషయాన్ని మన భాస్కర్ రావు గారు చాలా సీనియర్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. సార్ నోటి ద్వారా మెమరీ పెంపొందించుకోవడం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సార్ హోమియో డాక్టర్. వెల్కమ్ టు భాస్కర్ రావు గారు. హలో మేడం వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. క్లారిటీగా ఉంటే కంటిన్యూ అవుతాను సార్, లేకపోతే ఇయర్ ఫోన్ పెడతాను. అంటే మీరు దగ్గరగా వస్తే మంచిగా వినిపిస్తుంది, కొద్ది దూరంగా వెళ్తే మరి సౌండ్ లోగా వస్తుంది. ఒక్క నిమిషం. ఈరోజు మన అందరము ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా సమావేశమై కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మెమరీ గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. ముందుగా నా పరిచయం. నా పేరు డాక్టర్ వలిబే భాస్కర్ రావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నివాసిని. వృత్తిరీత్యా హోమియోపతి వైద్యం చేస్తూ ఉంటాను. ప్రవృత్తి రీత్యా ప్రకృతి వ్యవసాయం మరియు రచనా వ్యాసంగాల్లో పాల్పంచుకుంటూ ఉంటాను. ఇది నా నేపథ్యం. ఇక విషయానికి వస్తే ఈరోజు టాపిక్ లో మెమొరీ. ఇప్పటి వరకు అటెండ్ అవుతున్న పార్టిసిపెంట్లు అన్ని మెసేజెస్ చూస్తున్నారా? అన్ని మెసేజ్ చూస్తున్నారా? మెసేజ్ చేయండి.
ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే 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 ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? సార్ గారు మారోజు రమేష్ గారు ఎవరో మెసేజ్ పెట్టారు. ఎంతమంది కంప్లీట్ చేశారు ఫస్ట్ అసైన్మెంట్? చూసారా? ఎవరన్నా నోటీస్ చేశారా? ఎవరన్నా నోటీస్ చేశారా? ఫస్ట్ అసైన్మెంట్ ఎంతమంది కంప్లీట్ చేశారు? థర్టీ మెంబర్స్. ఓకే 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 మనందరికీ జ్ఞాపక శక్తిని విపరీతంగా పెంచుకోవాలని ఉంటుంది. ఓకే ఓకే అండి. మనందరికీ జ్ఞాపక శక్తిని విపరీతంగా పెంచుకోవాలని ఉంటుంది. అందరం ఒక విషయం ఏం ఫీల్ అవుతుంటామంటే మనకున్న జ్ఞాపక శక్తి మనకు తక్కువగా ఉంది, పక్క వాళ్లకు మేధావులకు చాలా ఎక్కువగా ఉందని. ఇది కేవలం అపోహ మాత్రమే. అందరికీ సూపర్ బ్రెయిన్ ఉంది, సూపర్ మెమరీ పవర్ ఉంది. దాన్ని మనం వాడుకుంటున్నామా వాడుకోవట్లేదా తర్వాత సంగతి. సో మనకున్న మెమరీ పవర్ ను మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మెరుగుపరుచుకోవాలి, అది మరుగున పడడానికి గల కారణాలేంటి, హలో మేడం సార్ వినిపిస్తుందా? సార్ క్లాస్ రావట్లేదు సార్. హలో వస్తుందండి. వస్తుంది సార్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. వస్తుంది సార్. ఓకే బాగా వస్తుంది సార్. అయితే ఓకే, ఈ విధంగా మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, మరి జ్ఞాపక శక్తి మరుగున పడడానికి గల అంశాలు, దోహదపడే అంశాలు ఏంటి, వాటికి మెమరీ తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మెమరీ అనేది బ్రెయిన్ కి సంబంధించిన విషయం. సో ఇక్కడ నేను బ్రెయిన్ కి సంబంధించి అనటమికల్ స్ట్రక్చర్, ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ వీటి గురించి వివరించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. చాలా సులభంగా, సరళంగా, సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మొట్టమొదట ఎంతమందికి మీలో ఉన్న మెమరీ సరిపోవట్లేదు, మేము ఇంకా సూపర్ బ్రెయిన్ గా ఉండాలి అని అనుకుంటున్నారు? ఒక్కసారి చెప్పండి. ఎంతమంది అనుకుంటున్నారు ఇంకా సూపర్ మెమరీ కావాలి అని? మీకున్న మెమరీ తక్కువగా ఉంది అని ఎంతమంది భావిస్తున్నారు? డి అరుణ్ కుమార్. ఓకే ఓకే శైలజ. ఓకే 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 మీకు అందరికి మీ పేర్లు గుర్తున్నాయా? రమేష్ గారు మీరు పెట్టడం అన్యాయం అండి. మీ పేర్లు గుర్తున్నాయా? మీ పేర్లు మీకు గుర్తుంటే మీకు అద్భుతమైన మెమరీ ఉన్నట్టే. ఎందుకంటే మీ పేర్లు మీరు మర్చిపోవట్లేదు. ఇక్కడ ఓకే, మీ పేరు మీకు గుర్తుంటే మీకు అద్భుతమైన మెమరీ ఉన్నట్టే. కొత్తగా ఏం చేయనక్కర్లేదు. దాన్ని కొద్దిగా సానబెట్టడమో, దాన్ని కొద్దిగా పదును పెట్టడమో చేయాలి. ఆ టెక్నిక్స్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నాం. క్లాస్ లోకి వెళ్లే ముందు చాలా మంది తమ పరిచయాల్లో చెప్పారు. లక్ష్మి గారు కూకట్పల్లి నుంచి మైక్రోబయాలజీ కంప్లీట్ చేసి రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళ పరిచయంలో మొట్టమొదటి తల్లిదండ్రులకు, తర్వాత కుటుంబానికి, తర్వాత పిల్లలకు, తర్వాత సమాజానికి సేవ చేయాలని చెప్పారు. చాలా బాగుంది. సిరిచందన అనే అమ్మాయి వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఆమె ఇంట్రడక్షన్ చెప్పింది. చిన్నారి చాలా బాగుంది, వెరీ గుడ్. అరుణ్ కుమార్ గారు వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ
ముత్తంగి పటాన్చెరు నుండి. వారి భాష సీనియర్ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ ఏదో సంథింగ్ చెప్పారు. వారి భాష తెలుగు టీచర్ కంటే అద్భుతంగా ఉంది. అలాగే పుల్లకిష్ట గారు రమాదేవి గారు, వారు 1989లో స్కూల్లో జాయిన్ అయ్యి ఎస్జిటి టీచర్ లాగా జాయిన్ అయ్యి 2004లో బిఏ చేసి 2009లో బీఈడి చేసి 2012 జనవరి 24 నాడు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది కొల్లాపూర్ జెడ్పీజీఎస్ఎస్ లో ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు. అలాగే అంజి కల్లెడ గారు ప్రైవేట్ బ్యాంక్ లో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ వార్డ్ మెంబర్ గా పనిచేస్తున్నామని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు కోరుట్ల నుండి అర్చకులుగా పనిచేస్తున్నామని వారు ఒక పద్యం ద్వారా వివరించారు. ఎందుకంటే భాష మీద గల మక్కువతోటి వాగ్భూషణం భూషణం అని. ముందు క్లాసుల్లో మహారాజు రమేష్ గారు దాని గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఇంకా అది మీకు ముందు అవగతం అవుతుంది. తర్వాత మాదాసు లచ్చన్న గారు ఎల్ఐసి ఏజెంట్ లాగా పనిచేస్తూ ఆఫీసర్ లాగానో సంథింగ్ ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ వారు మీటింగ్లలో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో చేరామని చెప్పారు. అలాగే డి వెంకటేశ్వర్లు గారు మఠం అనుకుంటాను, సూర్యాపేట డిస్ట్రిక్ట్ లెక్చరర్ ఇన్ జువాలజీ ఐ థింక్. వాళ్ళు కూడా ఎక్కడో లాస్ట్ టైం గంపనాగేశ్వరరావు గారి ప్రోగ్రామ్ ఇన్స్పైర్ అయ్యి ప్రోగ్రామ్ లో చెప్పారు. తర్వాత గిరిధర్ గారు ప్రైవేట్ గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్తున్నారని చెప్పారు. మధురప్రభు గారు జాయిన్ చేశారని చెప్పారు. ఈ విధంగా చాలా. తర్వాత మేన రమాదేవి గారు, తర్వాత లాస్ట్ పేరు సమ్ టీచర్ అండి, ఒక నిమిషం, స్వర్ణకుమార్య, సర్వేశ్వరి గారు, వీళ్ళు స్కూల్లో టీచర్ గా ఉంటూ వీళ్ళిద్దరు కూడా నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలని తాపత్రయపడుతూ చెప్పారు తమ పరిచయాన్ని. ఇది చాలా హర్షించదగ్గ విషయం. తర్వాత శ్రీవాణి గారు, వారి పేర్లు ఎస్ అనే స్టార్టింగ్ లెటర్ తోటే, ఎస్ అనే స్టార్టింగ్ లెటర్ తోటే అంటే సిన్సియర్ గా నేను పనిచేస్తాను, ఒక్కోసారి అదైనా బలం, ఒక్కోసారి అదైనా బలహీనత అని కూడా చెప్పారు. అండ్ వాళ్ళ పరిచయంలో ఆమె ఇంట్రావర్ట్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఇంట్రావర్ట్ అనేది తప్పండి, అది మీరు ఊహించడం తప్పు. ఎందుకు అంటే ఇంట్రావర్ట్ అంటే నత్తగుళ్ళ లోపలికి ముడుచుకుపోయి ఉంటారు, బయటికి ఇది కాదు. మీరేమో లైఫ్ సేవర్స్ ఆర్గనైజేషన్ లో యాక్టివ్ వర్కర్ అండ్ హైదరాబాద్ లో స్కూల్లో టీచర్, అండ్ మీ పిల్లలు కాదు స్కూల్లో పిల్లల్ని కూడా మీ పిల్లల్లాగా భావిస్తూ సమాజ సేవ చేస్తూ ఆల్రెడీ ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి యు ఆర్ నాట్ సపోజ్ టు సే ఇంట్రోవర్ట్. ఈ విధమైన పరిచయాలు ఇలా ఈ విధంగా చెప్పగలుగుతున్నామంటే ఇదంతా ఎలా గుర్తుంటుంది? ఇప్పటి వరకు మీరు అసైన్మెంట్ లో చేసిన దాంట్లో లిస్ట్ లో చూసిన పేర్లు కూడా గుర్తు లేకుండా దాదాపు ఇన్ని పరిచయాలు ఇవాళ నేను ఒక హాఫ్ అన్ అవర్ 5 o'clock నేను చూసుకొని విన్నాను ఒకసారి. నాకు యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టైం దొరకట్లేదు. సో ఇవాళ 5 o'clock అన్ని విన్నాను. విన్న తర్వాత ఒకసారి పేర్లు రాసుకొని చూసాను. ఒకసారి చూసిన తర్వాత దీంట్లో కొన్ని దొరికాయి. తర్వాత ఇంకొకటి మన పౌలోజీ నరసింహాచారి గారు, వాళ్ళ శాలరీ నుంచి 5% ఇస్తూ పేద విద్యార్థులకు సీట్ల ఇప్పిస్తున్నామని చెప్పారు. అమ్మగారు మహేష్ గారు ఇక్కడ నెల్లూరులో మెగా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ క్రీడలపై ఆసక్తి ఉందని చెప్పారు. తర్వాత గన్నే హరినాథ్ గారు, వాళ్ళేమో బయటికి వెళ్ళినప్పుడంతా ఒక ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు పాటు పడుతూ ఒక సంచిని తీసుకువెళ్తానని చెప్పారు. చాలా హర్షణీయమైన విషయం అండి. ఈ విధంగా చాలా మంది తమ మధ్యలో చెప్పారు. ఈ తక్కువ టైంలో, ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఇన్ని పేర్లు ఈ విధంగా గుర్తుపెట్టుకుని దాదాపు వీళ్ళు చెప్పిన పరిచయాలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా సాధ్యమైంది? ఇది మెమరీ అనేది 2 రకాలండి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, ఒకటి లాంగ్ టర్మ్ మెమరీ. ఇప్పుడు నేను చెప్పిందంతా షార్ట్ టర్మ్ మెమరీ. ఎందుకంటే నాకు ఈ రోజు క్లాస్ వరకు ఈ విధంగా చెప్పాలి, చెప్తే ఈ విధమైన ఉదాహరణలతో చెప్తే అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో ఒక అరగంట పాటు చూశాను కాబట్టి నాకు అర్థమైంది, అది నేను చెప్పగలిగాను. ఇదే ఒక వారం రోజుల తర్వాతనో లేదా ఒక నెల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాత అంటే నేను చెప్పలేకపోవచ్చు ఈ పేర్లు కానీ పరిచయాలు కానీ. ఒకవేళ కాంటాక్ట్ లో ఉంటే చెప్పవచ్చు, అదర్వైజ్ చెప్పడానికి రాదు. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఇవాళ ఏం తిన్నామంటే చెప్పగలుగుతాం, నిన్న ఏం తిన్నామో చెప్పగలుగుతాం, 10 రోజుల కింద ఏం తిన్నామంటే గుర్తుండదు, అవునా? అలాగే పోయిన సంవత్సరం మీ బర్త్డే రోజు ఏం తిన్నారో కావాలంటే గుర్తుంటుంది, లేదా మీ మ్యారేజ్ డే రోజు ఏం చేశారో గుర్తుంటుంది, ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నారో గుర్తుంటుంది. కానీ పలానా నెల పలానా తేదీ అంటే మిగతాయి గుర్తుంటుంది.
కారణం ఏంటి అంటే ఆ ఒక్క రోజు ప్రత్యేకమైన రోజుగా మీ మైండ్ లో రిజిస్టర్ కాబడింది. కాబట్టి ఒకసారి మీ పోయిన సంవత్సరం బర్త్‌డేనో, పోయిన సంవత్సరం మ్యారేజ్ డేనో, ఇంకేదైనా అకేషన్ ఏదో గుర్తొచ్చినప్పుడు ఆ రోజు ఈవెంట్స్ మొత్తం మార్నింగ్ టు టిల్ నైట్ అన్నీ గుర్తుంటాయి. అవునా? తర్వాత మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా సంతోషం కలిగించిన విషయం ఏదైనా గాని గుర్తుంటుంది. సంఘటన ఒకటేసారి జరిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కానీ మనకి ఇప్పటికీ గుర్తుంది. మన మనసుల్ని బాగా బాధించిన సందర్భం గాని, మనసుల్ని బాగా సంతోషపెట్టిన సందర్భం గాని గుర్తుంటాయి కదా అందరికి. అలాగే మనం చిన్నప్పుడు ఒకటో తరగతిలో ఏబిసిడీలు చదివామండి. ఇప్పుడు అడిగితే కూడా అందరూ దాదాపు ఏబిసిడి, ఈఎఫ్‌జీహెచ్ అన్నీ చెప్తారు. 26 యామ్ ఐ రైట్? మరి ఫస్ట్ క్లాస్‌లో చదువుకున్న ఎన్నేళ్ల తర్వాత కూడా అదే ఆర్డర్ మిస్ కాకుండా ఎలా చెప్పగలుగుతున్నాం? సో మన మెమరీ సూపర్ మెమరీ. యాక్చువల్‌గా మెమరీ అంటే మనం స్పర్శతో గాని, లేదా చూసి గాని, చదివి గాని, నేర్చుకుని గాని, ఒక విషయం గురించి గాని, దాని స్వభావాన్ని మిగతా అంతా కూడా అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని, మెదడులో నిక్షిప్తం చేసుకొని, అవసరమైనప్పుడు తిరిగి దాన్ని వాడుకునే విధానాన్నే జ్ఞాపకశక్తి అంటున్నాం. నిప్పు ఉంటుంది, ముట్టుకుంటే కాలుతుంది. అది ఎప్పుడో ఒకప్పుడు మనకు అవగతం కావాలి, లేదా వినాలి, చేయాలి. అది ఒకసారి నిక్షిప్తం అయిపోయిన తర్వాత మళ్ళీసారి నిప్పు వచ్చినప్పుడు ఇది నిప్పు కాలుతుందని మనకు అవగతం అవుతుంది. ఆ విధంగా యూజ్‌లోకి వస్తుంది. దీన్నే జ్ఞాపకశక్తి అంటున్నాం. ఈ విధంగా విషయాలను నిక్షిప్తం చేసుకుని అవసరమైనప్పుడు తిరిగి వాడుకునే ఈ మెమరీ పవర్ ఒక్కొక్కసారి అద్భుతంగా, ఒక్కొక్కసారి పేలవంగా ఎందుకు మారుతుంది? అంటే మెదడులో నిక్షిప్తం కాబడ్డం అనేది మైండ్‌లో ప్రింట్ అయిపోవడం అనేది ఎంత బలంగా ముద్రించగలిగితే మనకు అంత ఈజీగా గుర్తుకొస్తుంది. మళ్ళీ రికాల్ చేసుకోవచ్చు. దీనికే హలో! సార్ కనెక్షన్ పూరైందా సార్? వినపడట్లే. భాస్కర్‌రావు గారు. వస్తుంది మేడం. ఇందాక మేడం. వస్తుండే మేడం. వస్తుంది. ఆ! వస్తుంది సార్, మాట్లాడండి. వస్తుందా సార్? వస్తుంది సార్. ఆ! ఓకే. సో సార్ ఈ విధంగా సూపర్ మెమరీగా ఉండడానికి భాస్కర్‌రావు గారు 1 మినిట్ ఈ మేడం. లింక్ కట్ అవుతుంది. మళ్ళీ జాయిన్ అవ్వండి. రీజాయిన్ మళ్ళీ అదే లింక్‌లో నొక్కి జాయిన్ అవ్వండి సార్. నిన్నంతే కొంతమంది జాయిన్ కాలేదు. ఒకవేళ అన్‌లిమిటెడ్ వస్తది అనుకున్నా కానీ రాలేదు సార్. ఇప్పుడు నాకు చెప్పింది వార్నింగ్. కాబట్టి మీరు 5 మినిట్స్‌లో కట్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కావండి. ఇప్పుడు ఎట్లా జాయిన్ అయ్యారో అంతే ఇక. ఓకేనా ఓకే. సార్? ఓకే. థాంక్ ఓకే. యూ సార్. భాస్కర్‌రావు గారు. మళ్ళీ కట్ అయిపోతుందా మేడం ఇప్పుడు? అంటే కట్ అవుతుంది, అప్పుడు జాయిన్ కావమని చెప్తున్నారు. కంటిన్యూ చేయండి భాస్కర్‌రావు గారు. కట్ అయినప్పుడు మళ్ళీ జాయిన్ అవుతారు. హలో భాస్కర్ సార్. ఒక్క నిమిషం. సార్ కంటిన్యూ సార్. వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు. ఓ సరే. ఓకే. వెయిట్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, పంపించండి చూడండి. సార్ వినబడుతుందా? ఓకే సార్. ఓకే సార్. షుడ్ ఐ కంటిన్యూ సార్? కంటిన్యూ సార్. సార్ అయితే ఈ విధంగా మన మెమరీ కొన్నిసార్లు అద్భుతంగా, మరి కొన్నిసార్లు పేలవంగా ఉండడానికి కారణాలు ఏంటంటే మైండ్ లో అది ముద్రించబడే తీరు. ఎంత బలంగా ముద్రించబడితే అంత ఈజీగా, అంత ఎఫిషియెంట్ గా గుర్తొస్తుంది. సో ఈ ముద్రించబడాలంటే ఏం చేయాలి అంటే, ఒకటి మన మనసుకు బాగా హత్తుకునే సంఘటన, అంటే అది సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఏ విధంగానైనా
మనకు మనసులో బాగా హత్తుకునే సంఘటన. అంటే అది మెదడుపై అంత ప్రభావశీలంగా చూపబడి, మెదడులో అంత బలంగా నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి, అది మనకు గుర్తుండిపోతుంది. అలాగే ఈ మెమరీ గుర్తుండడానికి 2, 3 విధానాలున్నాయండి. ఒకటి రిపిటేషన్ మెథడ్. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏబీసీడీలు ఒకటో తరగతిలో చదువుకున్న ఇప్పటికీ గుర్తుండడానికి కారణాలేంటంటే, మనం ఒకటో తరగతిలో కనీసం ఒక 1000 సార్ల కంటే ఎక్కువ సార్లు దాన్ని రిపిటేషన్ చేసుంటాం. ఏబీసీడీ అనే దాన్ని. కొన్ని వందల సార్లు కాపీ రైటింగ్‌లో రాసి ఉంటాం అదే ఆర్డర్‌లో. అది రాసి, రాసి, విని, విని, అని, చదివి అది మెదడులో అంత బలంగా నిక్షిప్తమైపోయింది. అంత బలంగా ప్రింట్ అయిపోయింది. సో, అది ఎప్పటికీ మర్చిపోలేము. అదే విధంగా మనకు బాగా హత్తుకునే సంఘటన లేదా మనకు బాగా బాధ కలిగించే సంఘటన. ఎందుకంటే మెదడుపై అంత ప్రభావం చూపిన సంఘటనలు కాబట్టి అవి కూడా మనకు బాగా గుర్తున్నాయి. ఇక మనకు గుర్తులేనివి అంటే మనకు ఇంపార్టెంట్ కానివి అని ఏవైతే అనుకుంటున్నామో వాటిని మనం మర్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అవి కొద్ది టర్మ్ వరకే అవి ప్రింట్ అయిపోతాయి. కొద్ది రోజులైన తర్వాత ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అంత బలంగా ప్రింట్ కాలేదు. ఇదే సంగతిని మనం ఒక చదువులోకి గాని, దేనిలోకి గాని తీసుకుంటే, మనం ఏదైనా చదివినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు గుర్తుంటాయి. కొన్ని విషయాలు గుర్తుండవు. ఎందుకంటే చదివే సబ్జెక్ట్ పట్ల లేదా చదివేటటువంటి విషయం పట్ల మనకు ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఇంట్రెస్ట్‌గా చదువుతాం. ఏకాగ్రతతో చదువుతాం. కాబట్టి అది బలంగా ముద్రించబడుతుంది. కాబట్టి మనకది బాగా గుర్తుండిపోతుంది. అలాగే మనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనుకోండి. అది చదవాలనే కోరికనే ఉండదు. సో, కాన్సంట్రేషన్ ఉండదు. అది చదువుతున్నంత సేపు పక్క నుంచి ఆలోచనలొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో, ఆ కాన్సంట్రేషన్ లేకుండా చదవడం వల్ల అది మెదడులో బలంగా ముద్రించుకోలేకపోతాం. కాబట్టి అది అంత బాగా గుర్తుండదు. రెండో విషయం ఈ జ్ఞాపకశక్తికి అనేది వీటిని దోహదపడే అంశాలు లేదా బలహీనపరిచే అంశాలు. ఒకటి భయం లేదా టెన్షన్. మీరు గమనించండి ముందు తరగతిలో మనకు బాగా ఇబ్బంది ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ముందు తరగతిలో మనకు బాగా కష్టం అనిపించిన ఒక చాప్టర్ కానీ, ఒక ప్రశ్న కానీ, లేదా ఒక విషయం కానీ, ఆ సబ్జెక్ట్ ఆ ఇయర్ పాస్ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ పై తరగతికి వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఎప్పుడైనా ఒక సందర్భంలో దాన్ని చదివినప్పుడు, మనకు అరే ఇంత చిన్న విషయం కొరకు నేను ఎందుకు ఇంత టెన్షన్ పడ్డానని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపించే ఉంటుంది. అంటే అప్పుడు ఏంటి అంటే మనకు ఎగ్జామ్‌లో దీన్ని రాయగలుగుతామా లేదా? దీని గురించి ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతామా లేదా? దీనికి సరైన రీతిలో జవాబు రాయగలుగుతామా? దీని మీద క్వెషన్ వస్తే ఎట్లా? ఇది నాకు రావట్లేదు అని మనకు మనమే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ, దాని మీద లేనిపోని భయాందోళనలకు గురవుతూ, ఒక రకమైన టెన్షన్ కూడిన వాతావరణంతో దాన్ని చదువుతాం కాబట్టి, అది మెదడులో బలంగా ముద్రించుకోలేక అది మనకు జ్ఞాపకం ఉండదు. అదే మనం పాస్ ఔట్ అయిన తర్వాత మనకు ఆ టెన్షన్ పోతుంది. ఇది ఎగ్జామ్‌లో రాయాలి లేదా మనం ఖచ్చితంగా పాస్ కావాలనే టెన్షన్ ఉండదు కాబట్టి, అప్పుడు చదివినప్పుడు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ విధంగా జ్ఞాపకశక్తిపై ప్రభావం చూసే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి మనకుండే అలవాట్లు కానీ, తినే తిండి కానీ, ఇవన్నీ కొంత చూయించినా కానీ, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. మొట్టమొదట చూడంగానే ఇంత విషయాన్ని నేను నేర్చుకోగలనా? ఇంత విషయాన్ని నేను గుర్తుంచుకోగలనా? ఇంత పెద్ద మ్యాటర్ నేను చదవగలనా? లేదా చదివి గుర్తుంచుకోగలనా? రాయగలనా? ఇనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. యాక్చువల్‌గా మానవ శరీరంలో అందరికీ సెల్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుందండి. అందరి బ్రెయిన్ ఒకే అన్ని కణాలు ఉంటాయి. అందరి బ్రెయిన్ అంతే పవర్‌తో పనిచేస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఒక సర్వే ప్రకారం ప్రపంచ ఖ్యాతిగాంచిన మేధావులు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ మెదడులో ఉన్న శక్తిలో ఒక 15% మాత్రమే వాడుకుంటున్నారు. 15% వాడుకుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులయ్యారు. మరి మనం మనకున్న మెదడులో నుంచి కేవలం 1% వాడుకున్నా కానీ మనం ఎంతో మేధావులం కాగలం. ప్రపంచానికి గర్వించదగ్గ వాళ్ళం కూడా కాగలుగుతాం. కాబట్టి మీకు సందేహమే వద్దు. మెదడు కెపాసిటీ గురించి మీకు అనుమానం వద్దు. ఇది గుర్తుంచుకోగలమా లేదా అని. గుర్తుంచుకోవడానికి అది రెడీ. కాకపోతే మనం చేయవలసిందల్లా దాన్ని అంత బలంగా ప్రింట్ అయ్యేలా దాని గురించి ఆ ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని అంత ఏకాగ్రతతో చూడడము, అంత ఏకాగ్రతతో చదవడము, అదే కాన్సంట్రేషన్‌తో చేయడము ఇది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా క్లాస్ విన్నా కానీ, అంటే మనకు స్టడీకి సంబంధించిన క్లాస్ విన్నా కానీ, లేదా ఇంకేదైనా విన్నా కానీ, మామూలు విషయాలు విన్నా, దాదాపు అందులో 50% మళ్ళీ గుర్తుంటాయి. 50% 25% మనం ప్రెజెంట్ చేయగలుగుతాం.
కానీ అదే ఒక సినిమాకి వెళ్ళి ఒక 3 గంటలు చూసి వచ్చామంటే ఒక సంవత్సరం తర్వాత కూడా దాదాపు సినిమా స్టోరీ చెప్పగలం మళ్ళీ. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే సినిమా అనేది మనం టోటల్ ఇంట్రెస్ట్ తో మన మనసు కోరికతో ఇష్టంతో వెళ్ళింది. రెండవది చూస్తున్నంతసేపు కూడా మన కళ్ళు, మన మైండ్, మన చెవులు మొత్తం జ్ఞానేంద్రియాలంతా దాని వైపు ఆకర్షితమై దాంట్లో లీనమై కంప్లీట్ ఏకాగ్రతతో చూస్తాం. కాబట్టి మెదడులో అంత బలంగా ప్రింట్ అవుతుంది. ఒకవేళ నచ్చిన హీరో లేదా మనకు నచ్చిన సినిమా అయితే కథాంశం కూడా మనకు నచ్చింది అయితే ఇంకా ఎక్కువగా బలంగా ముద్రించుకుంటుంది. వేరే మన క్లాస్ కి సంబంధించిన విషయాలు లేదా మన ఏదైనా దైనందిన కార్యక్రమాలకు సంబంధించినవి లేదా ఆఫీస్ కి సంబంధించిన విషయాలు, ఆఫీస్ సంబంధించిన ఏమైనా డిబేట్స్ కానీ లేదా సెషన్స్ కానీ సెమినార్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో ఇవన్నీ కూడా అంత ఇదిగా కూర్చున్నాయి. ఎందుకంటే అది మనకు రొటీన్ లైఫ్ అయిపోతుంది, బోర్ వస్తుంది, మనకి కంప్లీట్ దాని మీద ఇష్టం ఉండదు, ఏకాగ్రత కుదరదు. రెండవది ఏకాగ్రత కుదిరిన అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ ఫోన్ చూడడము కిందికి వంగి లేదా ఇంకేదైనా విషయాలు గుర్తుకు రావడము. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా విషయం గుర్తుండాలంటే మనం మాట్లాడుతున్నప్పుడు కేవలం మాట్లాడుతూనే ఉంటాం, వింటున్నప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఈ సినిమా గుర్తుండడానికి ఇంకో కారణం ఏంటంటే చెవులు వింటుంటాయి, మెదడు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి. 3 రకాల పనులు ఒకే విషయం మీద కేంద్రీకృతం అవుతాయి కాబట్టి బాగా గుర్తుంటుంది. మనం డైరెక్ట్ గా విన్నదానికంటే చూసింది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ గా బాగా బలంగా ప్రింట్ అవుతుంది. విన్నది కూడా బలంగా ప్రింట్ అవుతుంది. అందుకే చదవాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు గట్టిగా చదవండి వీలైనంత వరకు. గట్టిగా చదవడం వల్ల ఒకటి మనం దాన్ని ఒకసారి చూడాల్సి వస్తుంది, చూసిన దాన్ని గట్టిగా ఉచ్చరించాల్సి వస్తుంది, ఉచ్చరించింది మళ్ళీ మన చెవుల ద్వారా మనమే వింటుంటాం. దీని తర్వాత ఇంకా మెరుగుపరుచుకోవాలంటే మనకు 1 సారి 2 సార్లు బాగా చదివిన తర్వాత అది వచ్చిందా రాలేదా అనే వివరాల కోసం ఒకసారి ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద రాసుకోండి. ఒకసారి రాసుకుంటూ వెళ్తే రాసేటప్పుడు దేని తర్వాత ఏ లైన్ రావాలి, ఏ అంశం తర్వాత ఏ అంశం రావాలి, ఈ విధంగా మెదడులో ఆలోచించడం ద్వారా మనం దాన్ని పేపర్ పెట్టినప్పుడు దాని గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది, అదే విషయం రిపీట్ అవుతుంది. ప్లస్ పేపర్ మీద పెట్టేటప్పుడు మనం కంటితో దాన్ని చూస్తుంటాం, మళ్ళీ కళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ విధంగా కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు. ఒక విషయం మనకు రావట్లేదు అంటే దాన్ని నేర్చుకోవడం కొరకు మీరు ఒకసారి చదవండి, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, చదివిన దాన్ని గట్టిగా చదవండి. గట్టిగా అంటే మనకు మాటలు మనకు వినబడేటట్టు గట్టిగా చదవండి. ఒక 4-5 సార్లు చదివిన తర్వాత అది మనకు వచ్చింది అని అనిపించిన తర్వాత ఒకసారి రాయండి. రాసిన దాన్ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసి కరెక్షన్ చూసుకోండి. అక్కడ ఏదో ఒకటో రెండో పాయింట్ మిస్ అయ్యి ఉంటాయి. మిస్ అయిన పాయింట్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రాయండి. సెకండ్ టైం ఖచ్చితంగా మీరు మిస్ అవ్వడం 100% నాకు గ్యారెంటీ. 100% మిస్ అవ్వరండి. ఒకసారి మర్చిపోయారు ఆ లైన్ వరకు వచ్చే వరకు రిజల్ట్ మళ్ళీ చెప్తుంది ఇక్కడ ఈ విషయం పోయినసారి లైన్ మర్చిపోయావు ఇక్కడ రాయాలి. అది ఎప్పుడు తప్పుల ద్వారా చాలా నేర్చుకోగలుగుతామండి. మిస్టేక్స్ ద్వారానే చాలా నేర్చుకోగలుగుతాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద సక్సెస్. సో ఎప్పుడు కూడా నిరుత్సాహపడి రాస్తే అలా మనకు వచ్చేసరికి రెండోసారా, మూడోసారా, నాలుగోసారి ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలు ఒక్కసారి చేయండి. ఒక్కసారి అలా ప్రింట్ అయిందంటే మళ్ళీ మీరు ఎప్పటికీ మర్చిపోవడం జరగదు. సార్ ఇది కాకుండా స్పీచ్ల్లో కానీ గురించి మనం మొట్టమొదటిగా ఎంచుకున్న అంశాన్ని భాగాలుగా విడగొట్టుకోవాలి. ఒక 4 భాగాల, 8 భాగాల, 10 సపోజ్ దాని ఇంకెవరిదైనా స్వాతంత్ర సమరయోధుల గురించి లేదా భారత స్వతంత్ర పోరాటం గురించి సపోజ్ భారతదేశం గురించి అనుకోండి. భారతదేశం గురించి 1 గంట సేపు మాట్లాడాలి లేదా దాని గురించి ఒక వ్యాసం రాయాలి. మనం ఒక 4 పాయింట్ దాదాపు మనకంతా తెలిసిన విషయమే ఉంటుంది, కానీ దాన్ని కొన్ని పార్టుల్లాగా విడగొట్టుకోవాలి. పార్టుల్లాగా విడగొట్టుకొని అసలు భారతదేశ చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి అంటే వీటిని పెగ్ వర్డ్స్ అంటారండి. అంటే ఒక్కొక్క పేజీకి ఒకటే వర్డ్, ఒక పేజీ మ్యాటర్ కి ఒకటే వర్డ్. భారతదేశ సంస్కృతి అన్న పదం ఒకటి గుర్తుపెట్టుకుంటే మన దేశ సంస్కృతి గురించి ఒక పేర చెప్పగలిగాం. విభిన్న సంస్కృతుల కలయిక, విభిన్న ప్రాంతాల కలయిక, విభిన్న భాషలు, ఇన్ని భాషలు, యాసలు, సంస్కృతులు,
విభిన్న కులాలు, మతాలు ఇన్ని రకాలుగా ఉండి ఒకే దేశంలో ఒకే దేశ పౌరులుగా చలామణి అవుతూ మనం దేశం పట్ల ప్రవర్తిస్తున్న తీరు కానీ, మన దేశం యొక్క గొప్ప సంస్కృతి గురించి కానీ ఇదంతా ఒక పేజీలో వివరించగలగాలి. మనకు పెక్వర్డ్ ఏంటంటే సంస్కృతి అనే ఒకటి ఉంటుంది. అదే విధంగా విదేశీయులు మన దేశంపై ఏ విధంగా ఆక్రమించుకున్నారు అంటే వర్తకం పేరుతో వచ్చారా, రావడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి, ఆ టైంలో వాళ్ళు ఎందుకు అలా ఆలోచన చేశారు, వాళ్ళు ఏ విధంగా రాగలిగారు, వచ్చిన తర్వాత మన దేశాన్ని ఏ విధంగా వశపరుచుకోగలిగారు, తద్వారా మనం స్వాతంత్ర పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా ఒక పార్ట్. మూడో పార్ట్లో థర్డ్ పార్ట్లో ఏంటి, అసలు స్వాతంత్ర పోరాటం గురించి ఏ విధంగా మొదలైంది, స్వతంత్ర పోరాటం అది పెక్వర్డ్. స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయింది అంటే సాయుధ పోరాటాలు జరిగాయి, అహింసా పద్ధతుల్లో జరిగాయి. చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ఎన్నో రకాలుగా వాళ్ళు ఇవన్నీ ప్లే చేశారు. వీళ్ళందరివి మళ్ళీ ఒక పేజీలో 2 పేజీలో వస్తాయి. ఆ తర్వాత మనకు స్వాతంత్రం ఎప్పుడు సిద్ధించింది, దాని తర్వాత రాజ్యాంగం ఏర్పడింది, కొత్త రాజ్యాంగం లేదా కొత్త మంత్రి మండలి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పటి తర్వాత మనకు రాజ్యాంగం ఎలా ఏర్పడింది, దాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాం, అప్పటి నుంచి ఉన్న ప్రణాళికలు ఏంటి, దేశ పురోభివృద్ధికి ఎవరెవరు ఏం చేశారు, ఇట్లా పెగ్వర్డ్స్ మనకు 4-5 ఒక పెగ్వర్డ్స్ తీసుకుంటే దాని మీద 4-5 పేజీలు కానీ 40 పేజీలు కానీ రాయగలం. మనం గుర్తుంచుకోవాల్సిందంతా ఈ 4 పదాలే: దేశ సంస్కృతి, విదేశీయుల ఆక్రమణకు చేసిన ఆలోచనలు, ఆ తర్వాత స్వతంత్ర పోరాటం, ఆ తర్వాత మన జాతి రాజ్యాంగ నిర్మాణం. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటే ఒక 4 పేజీల రాసం కానీ 40 పేజీల వ్యాసం కానీ రాయొచ్చు. అంటే ఆ పదం గుర్తుపెట్టుకుంటే దాని మన మైండ్ లో రిజిస్టర్ కాబట్టి నేను చెప్పేది అంటే సబ్జెక్ట్ గురించి ఒకసారి చదివిన తర్వాత ఈ విధంగా ఈ పేపర్స్ ఒక అంశాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళడం, ఇది క్రమేణా ఏంటంటే మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ టెక్వర్డ్స్ అనేది మనం మొట్టమొదట డివైడ్ చేసుకొని రాసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత మన మైండ్ లోనే జనరేట్ అవుతాయండి. మనం ఒకసారి ఇదంతా చదివినప్పుడు దీనికి సంబంధించిందంతా ఒకటి. ఇప్పుడు రామాయణం ఉంది అండి, రాముడి బాల్యం అంతా ఒక చాప్టర్, తర్వాత వాళ్ళు అడవులకు వెళ్ళడం ఒక చాప్టర్, పెళ్లి కావడం, అడవులకు వెళ్ళిన తర్వాత సీతాపహరణం, ఆ తర్వాత ఆమె కొరకు అన్వేషణ ఒక చాప్టర్, అన్వేషణ తర్వాత రావణ యుద్ధం, మళ్ళీ బ్యాక్ వచ్చి రామరాజ్య స్థాపన. ఈ 4-5 మనకు తెలిసిన అంశాలు. ఈ 4-5 పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క పదం తీసుకుంటే దాని మీద ఒక రోజంతా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. సో మనకి ఈ బాల్యము, తర్వాత విద్యాభ్యాసము లేదా ఇట్లా అడవులకు వెళ్ళడము, తర్వాత సీతాన్వేషణ, తర్వాత రామరావణ యుద్ధం, తర్వాత రామరాజ్యం, 5-6 పదాలు. రామాయణం అంతా చెప్పవచ్చు, ఎన్ని రోజులైనా చెప్పవచ్చు ఇక ఒక్కొక్క అంశం గురించి. ఇది కాకుండా ఫోనెటిక్ వర్డ్స్ అని ఉంటాయండి, ఫోనెటిక్ లెటర్స్ అంటే నెంబర్స్ కి మనం ఫోనెటిక్ లెటర్స్ అంటాం. ఇప్పుడు నెంబర్స్ ఇచ్చుకుంటామండి 0 to 9, 0 to 9 అంటే 1 కి టా అని, సెకండ్ కి నా అని, థర్డ్ కి మా అని, ఈ విధంగా ఫోనెటిక్ లెటర్స్ అని ఉంటాయి. అది ఫోనెటిక్ లెటర్స్ అని నెట్ లో కూడా చూడండి వస్తుంది, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఈ మధ్యలో చార్ట్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం మీటింగ్ లో సార్ గారు చార్ట్ కూడా చూపించారు ఒకటి ఫోనెటిక్ లెటర్స్ తో. ఆ విధంగా ఆ ఫోనెటిక్ లెటర్స్ తో మనం ఒకసారి ఒక 100 నెంబర్లు కానీ గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం మైండ్ లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటే దానికి సంబంధించిన అంశాలను దాన్ని జోడించడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఈ మెథడ్లో ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఇందాక నేను చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెమరీ అంటే మనం షార్ట్ టైంలో పనికొచ్చేవన్నీ షార్ట్ టర్మ్ మెమరీకి వస్తాయి, కానీ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు లాంగ్ టర్మ్ మెమరీకి వస్తాయి. సో లాంగ్ టర్మ్ మెమరీలో ఏవి ఉంచాలి, షార్ట్ టర్మ్ మెమరీలో ఏవి ఉంచాలి. షార్ట్ టర్మ్ మెమరీకి అంటే కాన్సన్ట్రేషన్ తో ఒకసారి చూసుకుంటే అప్పటి వరకు వచ్చేస్తుంది, అది ఆ క్షణం వరకు లేదా ఆ రోజు వరకు లేదా ఆ వీక్ వరకు ఆ నెల వరకు అంతవరకు పనిచేస్తుంది. సంథింగ్ మీ కంపెనీలో ఆడిట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా బ్యాలెన్స్ షీట్ కానీ ఇంకేదైనా కానీ ఆ నెలలో చేయాల్సిన వర్క్స్ కానీ ఇవి కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు. అలా కాకుండా కొన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. ఫర్ ఎవర్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఏబిసిడి ఇప్పటికీ ఎందుకు గుర్తున్నాయంటే రిపిటేషన్. కాబట్టి దాన్ని మళ్ళీ 1కి 10 సార్లు చదవడం, చదివిన దాన్ని రాయడం, రాసిన దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం, కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాయడం,
ఓపిక లేకుంటే మళ్ళీ మళ్ళీ చదవడం, ఒకసారి చూసినా మళ్ళీ మళ్ళీ చదవడం. ఈ విధంగా ఈ రెండింటిని మించి బెస్ట్ మెథడ్ ఏంటంటే చదవడం విత్ కాన్సన్ట్రేషన్, రెండింటిని కలిపి. హలో హలో సార్ వినిపిస్తుందా మేడం? సార్ ఆయన వాళ్ళది ప్రాబ్లం, వాళ్ళకి ప్రాబ్లం, సార్. కొంతమందికి ప్రాబ్లం. వాళ్ళది ప్రాబ్లం, మా మీది కాదు సార్. మీరు శిక్షపతి గారు మెసేజ్ చేశారు, వాళ్ళు శిక్షపతి గారు మెసేజ్ చేశారు. లేదు సార్, వస్తుంది సార్, అందరికైతే వస్తుంది. ఎస్వి ప్రైవేట్ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన. వెరీ క్లియర్ సార్, చాలా బాగుంది. ఇక్కడ మనం రెండింటిని కలిపి మిక్సప్ చేసి, అంటే మనకు నచ్చిన అంశాన్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ చదవడం కానీ రాయడం కానీ చేయడం, అలాగే దాన్ని అంతే కాన్సన్ట్రేషన్ తో దాన్ని రిపీట్ చేయడం. ఈ విధంగా కాన్సన్ట్రేషన్ తో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేయడం ద్వారా అది మన మెదడులో బలంగా ముద్రించుకుంటట్టు చెప్పడం ద్వారా, చేసుకోవడం ద్వారా దాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా మన మెదడును చాలా ప్రతిభావంతంగా చేసుకోవచ్చు. వాళ్ళ కనెక్ట్ కాని వాళ్ళ గురించి పెట్టాను సార్ నేను, అది మీరు మామూలుగా చెప్పేసేయండి. ఈ విధంగా మెదడు ప్రభావశీలంగా ఎదగడానికి మనం కొన్ని సూచనలు కూడా పాటించాలండి. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకుండే అలవాట్లు ఏంటి అంటే, మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, అంటే తెల్లవారుజామున నిద్రలేవడం ద్వారా ఒకటి ఏంటంటే, దీంట్లో జరిగే చర్య యొక్క ఫలితం ఏంటంటే, మార్నింగ్ టైం వాతావరణంలో ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. సో రాత్రంతా మనం ఆహారం తీసుకున్న తర్వాత శరీరం నిద్రపోయి విశ్రాంతి తీసుకున్న తర్వాత అవయవాలన్నీ ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా తయారవుతాయి. ఏదైనా కానీ గ్రహించడానికి చాలా సిద్ధంగా ఉంటాయి, చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ టైంలో కనుక నిద్రలేచి మనం బయటికి వస్తే కనుక మనకు ప్రతి ఒక్క కణానికి శక్తిని అందించేది రక్తమే, అది పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ రక్తం శుభ్రపడేది ఆక్సిజన్ తో, కాబట్టి వాతావరణంలో ఫ్రెష్ ఆక్సిజన్ కావలసినంత ఉంటుంది. ఆ ఫ్రెష్ ఆక్సిజన్ గ్రహించినప్పుడు అది రక్తం చురుగ్గా పనిచేసి కణాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేస్తాయి. ప్రతి ఒక్క నాడి కణం చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో నేర్చుకున్న అంశాలు చాలా ప్రభావవంతంగా గుర్తుండిపోతాయి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో వీలైనంత వరకు తెల్లవారుజామున మీరు గమనించి చూడండి, తెల్లవారుజామున నిద్ర లేచినప్పుడు అలర్ట్నెస్, అంటే ఉత్సాహం అనేది లేట్గా నిద్ర లేచినప్పుడు ఉండదు. మీరు 2 గంటలు పడుకున్నప్పటికీ, మీరు రాత్రి 12 గంటలకు పడుకొని ఉదయం 10 గంటలకు లేవండి, 10 గంటలు నిద్రపోయినా కానీ 10 గంటలకు లేచినప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది. అదే మీరు 12 గంటలకు పడుకొని 5 గంటలకు లేవండి, 5 గంటలకు లేచినప్పుడు అలర్ట్ గా అనిపిస్తుంది. 5 గంటల నిద్ర అయినప్పటికీ అది మార్నింగ్ లేచినప్పుడు ఆ ఫ్రెష్ ఆక్సిజన్ ద్వారా రక్తం శుభ్రపడడం ద్వారా మన శరీరాన్ని అంత చురుగ్గా ఉంచుతుంది. సో మొట్టమొదట మెమరీ ఉండాలంటే మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. మంచి అలవాట్లు పెంపొందించుకోవడం అనేది పొద్దున్న నిద్ర లేవడంతో మొదలు పెట్టాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన దీంట్లో సత్సంగం అంటారండి. సత్సంగం అంటే లైక్ మైండెడ్ పీపుల్, అంటే ప్రతిభావంతులైన వ్యక్తులు మన సమూహంలో ఉండేటట్టు చూసుకోవడం. మన మిత్ర బృందంలో కానీ, మనం డైలీ కలిసే వ్యక్తుల్లో కానీ మనకు జ్ఞానాన్ని పంచుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు ఉండాలి. కానీ అనవసరమైన పనికి వాళ్ళ టైం పాస్ కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేసే వాళ్ళతో మనం టైం గడిపామంటే వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేది కూడా ఏముండదు. కానీ పైపెచ్చు మనకున్న విజ్ఞానాన్ని కూడా కోల్పోతూ వేరే అలవాట్లలో మనం ఇంకా మన మెదడును దుబారేటట్టు చేస్తున్న వాళ్ళం. కాబట్టి ప్రతిభావంతమైన వ్యక్తుల చరిత్రలు చదవడం ద్వారా, వినడం ద్వారా, మన పరిచయస్తుల్లో అలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు, మన మెదడును పదును పెట్టుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఈ విధమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ విధమైన అంశాలన్నింటినీ మనం పాటించేలా చేస్తూ వీటిని ఇది చేసుకుంటూ పైనుంచి క్రమశిక్షణ కలిగిన ఆహారం తీసుకుంటూ, క్రమశిక్షణ కలిగిన ఆహారం అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతైన రీతిలో, ఒక మెరుగైన రీతిలో
మంచి ఆహారం తీసుకుంటే మెదడు అదే విధంగా చురుగ్గా ఉంటుంది. ఇంకా చురుగ్గా ఉండడానికి ఇంకొకటి ఏంటంటే శారీరక వ్యాయామం అండి. కొద్దో గొప్పో శారీరక శ్రమ చేస్తూ శరీరానికి వ్యాయామం కల్పించినట్టయితే మన లోపల కణాలన్నీ ఉత్తేజితమై చాలా చురుగ్గా ఉండి మెదడు ప్రభావశీలంగా ఆలోచించగలుగుతుంది. ఈ విధంగా మెదడుతో మెరుగైన పనితీరు కల్పించడానికి ప్రభావితం చేసే అంశాలన్నింటినీ మనం చేస్తూ వాటి ద్వారా మనం ఈ 2 టెక్నిక్‌లు అంటే రిపీటెడ్‌గా చదవడం, కాన్సంట్రేషన్‌తో చదవడం. ఇది అప్లై చేస్తూ గనుక చదువుకోగలిగితే మనం చదువుకున్నది ఎప్పటికీ మర్చిపోము. రెండవది మనకు మెదడును ప్రభావితం చేసే అంశాలు భయం. ఎప్పుడు కూడా మనం ఇది నేర్చుకోగలమా లేదా? మనకి ఇది వస్తుందా రాదన్న భయం వద్దే వద్దు. భయాన్ని నేర్చుకోకుంటే ఏమవుతుందో మనం చెప్పలేదేమో అన్నట్టు ఆ టెన్షన్‌ని వదిలిపెట్టి మనం కాన్సంట్రేషన్‌తో చదవగలిగితే కాన్సంట్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఇష్టం ఉంటే సబ్జెక్ట్ పెంచుకోవచ్చు. మనకు రాని ఇప్పటికి 10 సార్లు ఒక్కసారి చదివినప్పుడు సబ్జెక్ట్ ఏంటో దేని గురించో అర్థమవుతుంది. మళ్ళీ రెండోసారి చదవండి. రెండోసారి చదివినప్పుడు చెప్తున్నారో అర్థమవుతుంది. మళ్ళీ చదవండి మూడోసారి. మూడోసారి మళ్ళీ చదివినప్పుడు దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతుంది. నాలుగోసారి మళ్ళీ చదవండి. నాలుగోసారి మళ్ళీ చదివినప్పుడు దాంట్లో ఏం చెప్తున్నారో విషయం ఏంటి? దాంట్లో ఏ విషయం ఉందని తెలుస్తుంది. ఐదోసారి చదివినప్పుడు విషయం అర్థమవుతుంది. ఆరోసారి చదవండి. విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఏడోసారి చదవండి. బలంగా ప్రింట్ అవుతుంది. 8, 9, 10 3 సార్లు రిపీట్ చేయండి. అది ఎప్పటికీ మర్చిపోదు. ఈ విధంగా ఒకే విషయాన్ని ఒక 10 సార్లు చదవడం ద్వారా మనం ఏదైనా కానీ నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తానండి. మెమరీ తక్కువ ఎవరికి లేదండి. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. దీంట్లో చాలా మంది గృహిణులు ఉన్నారు. గృహిణులు మీరు వంట చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా ఫోన్ మాట్లాడుతూ కూడా వంట చేస్తారు, లేదా ఇంకేదైనా పని చేస్తూ వేరే పనులు చేస్తూ మాట్లాడుతూ అన్ని చేస్తున్నారు. వాటిలో అట్లా ఒక డబ్బా తీసుకుంటారు. జీలకర్రను లేకపోతే ఆవాలు, బిర్యానీ సంథింగ్ ఏదైనా కానీ పేస్ట్ కానీ ఆ డబ్బా కానీ ఎప్పుడు ఇస్తారండి. ఏం కావాలి ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ డబ్బా ఇక్కడ ఉంది, ఈ పదార్థం ఉంది, సార్ భాస్కర్ రావు గారు, ఏ పనున్నా చెప్తారు. భాస్కర్ రావు సార్, మేడం భాస్కర్ రావు సార్, డిస్టర్బెన్స్ వస్తుంది సార్, కొంచెం చూడండి ఒకసారి. ఏమీ లేదు మేడం, ఇక్కడ మీ వాయిస్ వస్తున్నప్పుడు కొద్దిగా సిగ్నల్ రా. బాగుంది. మీరు ఒకవేళ వీడియో ఆఫ్ చేసుకోండి సార్. మీరు సొంతమే కాబట్టి చెప్పేది వీడియో ఆపండి సార్, ఎందుకంటే అప్పుడు క్లియర్ వస్తుంది. మేము వినట్టమే కదా, వీడియో ఆఫ్ చేయాలా? మాటలు వినాలి కాబట్టి క్లియరెన్స్ వీడియో క్లియర్ మంచి క్లియర్ వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకుంటాం. హలో, ఓకే ఓకే సార్. వీడియో ఆఫ్ చేయండి, క్లియర్ వస్తుంది వాయిస్, ఆడియో క్లియర్ వస్తుంది. వీడియో సో ఇప్పుడు మీరు మీకున్న మెదడుకున్న శక్తి తక్కువగా ఉందని భావించకండి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నది ఏంటంటే, ఆడవాళ్ళు నిత్యం దీంట్లో చాలా మంది గ్రూప్ లో కూడా చాలా మంది గృహిణులు ఉన్నారు కాబట్టి వీళ్ళు వంట చేసేప్పుడు కూడా ఎక్కడ ఏ పదార్థం ఉంది అది ఎంత వేయాలని ఒక 4 పనులు ఒకటే రకంగా ఒకే టైంలో చేసుకుంటూ అష్టావధానం చేసినట్టు వాళ్ళు ఒక దిక్కు బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వేస్తారు, ఇక్కడ వచ్చి వంట చేస్తుంటారు, అదే టైంలో ఇంకో ఫోన్ మాట్లాడుతుంటారు. ఇవన్నీ పనులు ఒకే టైంలో చేస్తూ కూడా దేంట్లో ఏది ఎంత వేయాలి, ఏ పదార్థం ఎంత వరకు పెట్టాలి, ఎంత వేడి చేయాలి, ఇవన్నీ ఎక్కడ మర్చిపోకుండా చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు చేసే కాన్సెప్ట్ కానీ చేస్తున్న పదార్థం కానీ వాళ్ళ మైండ్ లో నిక్షిప్తమైపోయింది కాబట్టి దానికి ఎంత వేయాలి, ఎంత చేయాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ అవగతమై ఉంటుంది కాబట్టి దాన్ని మర్చిపోకుండా చేయగలుగుతున్నారు. సో ఇదే మెమరీ పవర్ ని మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ ని తీసుకొని దీన్నే ఎగ్జాంపుల్ లాగా తీసుకొని మీరు చదివే చదువులో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ అప్లై చేసుకొని వచ్చి మీ యొక్క మెదడు యొక్క శక్తిని మీరు ప్రపంచానికి తెలియజెప్పవచ్చు. సార్
వినపడుతుందా సార్? వెరీ క్లియర్ సార్. ఈ రోజు ఎక్కువ మాట్లాడడానికి Clear, sir. కంఫర్టబుల్ గా అనిపిస్తలేదు సార్. ఈ డిస్టర్బెన్స్ అంటే ఎక్కువైంది. మీ వీడియో ఎవరు సార్? లేదు అంటే డిస్టర్బెన్స్ అంటే ఐ మీన్ ఈ టెక్నికల్ డిస్టర్బెన్స్. మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, ఏం కాదులేండి, బాగుంది ఇప్పుడు. ఆడియో క్లియర్ ఉంది సార్. 3 days నుంచి కొంచెం వాతావరణం బాగాలేనట్టుంది అసలు కొంచెం. ఏం మేడం చెప్పండి సార్. ఎప్పుడెప్పుడు ఇక్కడే కూర్చొని చెప్తే ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చేది. ఈ రోజే కొద్దిగా అంతా డిస్టర్బ్ గా 2-3 days నుంచి అంతే డిస్టర్బెన్స్. ఓకే మేడం, సెషన్ ఆపేద్దాం మేడం. ఓకే పర్లేదు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగమని. చెప్పండి సార్, ఆడియో చాలు మాకు, మీ వీడియో అవసరం లేదు. మీరు ఇంకా ఆడియో చాలా చాలు సార్. మీరు ఒక ప్రొఫెసర్ లాగా చెప్తారు, చాలు. ఆడియో చెప్పండి సార్, ఏం కాదు, మాకు వీడియో అవసరం లేదు ఇది. దాదాపుగా అన్ని చెప్పేశాను మేడం, ఇంకేంటి కంటిన్యూ చేసి క్వశ్చన్స్ ఉన్నాయేమో ఒక్కసారి అడిగితే వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది అని. నాకు అసలు వినపడుతుందా లేదా ఇది డౌట్ వస్తుంది అసలు. వినపడుతుంది చాలా సార్, మంది వినపడుతుంది. చాలా మంది పార్టిసిపెంట్స్ లెఫ్ట్ అవుతున్నారు. అది వాయిస్ కనెక్ట్ కావడం లేదా ఏంటి, అది క్లారిటీగా లేదు. ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. మన క్వశ్చన్స్ అడగదలుచుకుంటే దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. సరే సార్, అన్మ్యూట్ ఆప్షన్ అంటే సార్ హ్యాండ్ రైజ్ చేస్తేనే. హ్యాండ్ రైజ్ చాలా బాగుంది సార్. హ్యాండ్ రైజ్ కంటిన్యూ చేయండి సార్, బాగుంది సార్. వాళ్ళు వెళ్తారులేండి సార్. 8 అయింది, కొంతమంది 8 అయితే వెళ్ళిపోతారు, ఏదైనా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు. మాకు సరిపోలేదు మీ సెషన్. మధ్యలో ఆపద్దు. అంటే నేనదే ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒక 5 నిమిషాలు అడగమనండి, దానికి సంబంధించి కూడా చెప్పుకోవడానికి వస్తుంది. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తేనే ఇవైతే సార్. అన్మ్యూట్ ఆప్షన్ లేదు. హ్యాండ్ రైజ్ చేయండి సార్. పోల శివకుమార్ గారికి ఇచ్చానండి. నమస్కారం సార్. ఎక్కడ సార్ నమస్కారం సార్. వాయిస్ వినపడుతుందా సార్? నమస్తే అండి, చెప్పండి సార్. సార్ చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఓకే మీ మీ అమూల్యమైన స్పీచ్ ని మేము విన్నాము సార్. చాలా బాగుంది. ఎప్పటి లేని ఆదృత ఈ రోజు వచ్చింది సార్. ఇందులో స్పెషల్ గా ఏమంటే మా ఇద్దరు అమ్మాయిలను కూడా పక్కకు కూర్చోబెట్టుకొని వాళ్ళకు కూడా వినిపించాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూస్ఫుల్ ఉన్నది వాళ్ళకు కూడా అని అర్థమై వినిపించాం సార్. ఓకే, నేను అడిగేది నమస్తే సార్. థ్యాంక్ యూ. అంజన్ కల్లేపల్లి గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మన సార్ వచ్చారు, నగేష్ గారికి ఇవ్వండి. మన సార్ ఈరోజు మన గెస్ట్ నగేష్ గారు వచ్చారు. మీ ఓపెనింగ్ చాలా బాగుంది సార్. మాకు అన్ని అన్మ్యూట్ ఇచ్చాను సార్. నగేష్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. నగేష్ సార్ డాక్టర్ భాస్కర్ గారు చాలా భాస్కర్ రావు గారు మీకు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఏమండి, మీ వాయిస్ కూడా కొద్దిగా నెట్ స్లో అదే క్లియరెన్స్ లేదు. మాట్లాడండి నగేష్ గారు. కెన్ యూ హియర్ మీ? yes sir. చెప్పండి. భాస్కర్ రావు గారు చాలా బాగా క్లాస్ చెప్పారు. అనుకుంటున్నా. అడగండి సార్. సార్ మీ ఏజ్ ఎంత సార్? 49. 49 years కి మీరు ఇంత హుషారుగా సెషన్ చెప్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. వీఆర్ సో ప్రౌడ్. అంటే ఏజ్ ఎక్కువ అని అంటున్నారా సార్? అంటే ఎక్కువ అని నా ఉద్దేశం కాదు సార్. నేను అనేది ఏంటంటే మా లాంటి వాళ్ళు 49 వచ్చేసరికి మాట కూడా వస్తుందో లేదా డౌట్ లేదండి. 49 అనేది ఇప్పుడు ప్రారంభమైందండి. మిడ్ ఏజ్ ఇప్పుడు ప్రారంభమైంది మాది.
వెరీ గుడ్ సార్. అదే నేను అనేది అదే సార్. ఇప్పుడు మీలాగే అదే. మీ సెషన్ బాగుంది అని చెప్తున్నా. అదే సార్, ఎందుకంటే అందరం మనం Hmm. చాలా మంది ఆలోచించే విధానంలో మార్పులు చేసుకోగలిగితే అద్భుతాలు సాధించొచ్చండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చెప్తాను సార్, ఇంత క్వశ్చన్స్ అయిపోతే చెప్తాను. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. పెంట గంగాధర్ గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, చూడండి ఒకసారి. మేడం ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్. థ్యాంక్ యూ సార్, మీరు నాగేష్ గారు మా సెషన్ కి వచ్చి అలరించినందుకు. అంజన్ కల్లేపల్లి గారు. అంజన్ కల్లేపల్లి గారు మాట్లాడారండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు జూమ్ మీటింగ్ కనెక్ట్ కాదు, 70 కనెక్ట్ అయింది.